అమరావతి మీద ఐఐటి ఇచ్చినటువంటి నివేదిక నేను మొన్ననే ప్రస్తావించాను. అది ఇవాళ స్వయంగా నారాయణ గారు ప్రస్తావించారు. రాజధానిలో 2014-19 మధ్య నిర్మించిన భవనాలు మధ్యలోనే నిర్మాణాలు ఇచ్చిపోయి గత ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడంతో ఆయా భవనాల సామర్థ్యం ఎలా ఉందనే దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనికోసం ఐఐటి హైదరాబాద్, ఐఐటి చెన్నైలకు భవనాల పరిస్థితి మీద అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ నివేదిక ప్రభుత్వానికి అందింది. ఐకానిక్ భవనాలైన సెక్రటేరియట్ టవర్లు, హైకోర్టుతో పాటు అధికారులు, ఉద్యోగుల కోసం నిర్మాణం చేసిన 3600 ఫ్లాట్లకు ఎలాంటి ఇబ్బంది లేదని, వాటి నిర్మాణం కొనసాగించుకోవచ్చని నివేదికలు అందాయి. ఆయా నిర్మాణాల పనులకు రాబోయే 2 నెలల్లో టెండర్లు పిలుస్తామన్నారు. ఐకానిక్ భవనాల రాఫ్ట్ ఫౌండేషన్ కూడా బలంగా ఉందన్నారు. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులకు వర్షాల వల్ల ఇబ్బంది కలిగిందని త్వరలో పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకి ఒక ఏడాది కౌలు కింద 175 కోట్ల రూపాయలు రేపు లేదా ఎల్లుండి జమ చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. రాజధానిలో కొన్ని గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కింద గతంలో రైతులు భూములు ఇవ్వలేదని, అట్లాంటి వాళ్ళు ప్రస్తుతం భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. అలా భూములు ఇస్తానంటే వాళ్ళ ఇంటికి స్వయంగా నేనే వెళ్ళి అంగీకార పత్రాలు తీసుకుంటానని మంత్రి నారాయణ ప్రకటించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ చెల్లించాల్సిన 5 రకాల పన్నులకి గడువు ఈ నెల 30తో ముగుస్తున్నప్పటికీ వరదల కారణంగా ఆయా ప్రాంతాల వాళ్ళకి వెసులుబాటు కల్పించేలా గడువు పొడిగిస్తామని కూడా ఈ సందర్భంగా ప్రకటించారు.